Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Center. In our previous video, we discussed some of the points about formal communication, official conversations and general conversations. Some of the people liked it, but చాలా మంది ఏంటంటే సార్ తెలుగు వచ్చి ఇంగ్లీష్ పూర్తిగా అర్థం కాకే కదా మేము ఇది చేస్తున్నాము, మళ్ళీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంటే చాలా కొద్ది మంది కోసం ఎందుకు, తెలుగులో కూడా చెప్పండి మీకు అలానే బాగుందని కొంతమంది కాల్ చేశారు, మెసేజ్లు కూడా పెట్టారు. దాని దృష్టితో ఈ వీడియోలో పూర్తిగా ఇంగ్లీష్ కాదు, పూర్తిగా తెలుగు కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తెలుగులో చెప్తూ ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో మీ నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే, నేను చెప్తున్నప్పుడు ప్రతి ప్రాక్టీస్ మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి, అవసరమైతే పాస్ చేసి అయినా సరే. ఎందుకంటే మన లక్ష్యం ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కాదు, ఇంగ్లీష్లో మాట్లాడడం, అది కన్ఫామింగ్గా. తెలుగులో ఎలా మాట్లాడుతున్నామో అలా భయపడకుండా, తడబడకుండా, వెతుక్కోకుండా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏం చేయాలన్నది మనం ప్రతి అంశాన్ని ప్రస్తావించుకుంటూ ప్రతి దగ్గర ప్రాక్టీస్ చేయదగిన నియమాలని, ప్రాక్టీస్ చేయగలిగిన టెక్నిక్స్ని చెప్తూ వచ్చాం మనం. సో ఇప్పుడు చూద్దాం సార్, టాకింగ్ టు స్ట్రేంజర్స్. సో వెన్ యూ వాంట్ టు టాక్ టు స్ట్రేంజర్, జనరల్గా మన స్ట్రేంజర్ అంటే ఎవరో పరిచయం చేయని వ్యక్తి, ముఖం తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నాం. సో ఎక్కువ శాతం అది ఎక్కడ జరుగుతుందో చూద్దాం. మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక పెద్ద సిటీకి వెళుతున్నారు. మీ జర్నీ ఆల్మోస్ట్ 4+ అవర్స్ అనుకుందాం. అది బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు. ట్రైన్లో ఎదురెదురు కూర్చుని అనుకుందాం ప్రస్తుతానికి. ఈ కమ్యూనికేషన్ ఎలా చేస్తాం మనం, అది ఇంగ్లీష్లోనే చేయాలంటే. సో మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే, అతనికి తెలుగు రాదు, హిందీ అతను అనుకుందాం, మీకు హిందీ రాదు. సో ఇద్దరికి కామన్గా వచ్చింది ఇంగ్లీష్, మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారో చూద్దాం. ఈ 2 క్యారెక్టర్స్ నేనే ప్లే చేస్తున్నాను, ట్రై చేయండి. ముందు తెలుగులో నేను చెప్తా, తర్వాత నాతో పాటు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత నేను చెప్తున్నప్పుడు కరెక్ట్ చేసుకోండి. వీటన్నిటికన్నా ముందు కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్ని బేసిక్ ఎటికేట్ లేదా కొన్ని సెన్సిబుల్ థింగ్స్ మనం ఫాలో అవ్వాల్సింది. ఒకటి, యూజ్ పొలైట్ వర్డ్స్. జనరల్ వాట్స్ యువర్ నేమ్ అనకండి. మీరు ఇంట్రాక్ట్ అవుతున్నట్టు ఉండాలి తప్పితే ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు ఉండకూడదు. కొంతమంది గుర్తు వాట్స్ యువర్ నేమ్, వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. కొంచెం అతను సాఫ్ట్ కాదనుకోండి, అతని భాష అతను వాడడానికి ఉపయోగించడానికి ఛాయిస్ ఉంది కాబట్టి చూసుకోండి. డోంట్ ఆస్క్ టూ మచ్ పర్సనల్స్. ఇది చెప్తా మనం ఈ కాన్వర్సేషన్కి వెళ్తున్నప్పుడు చెప్తాను ఇవన్నీ. అండ్ లిసన్ టు అదర్స్ కేర్ఫుల్లీ. మనకేంటంటే పూర్తిగా వినం. మనకి చాలామంది ఉన్న అలవాటు ఏంటంటే, జల్సా సినిమాలో సునీల్ లాగా పూర్తిగా వినం, ముందు రెస్పాండ్ అయిపోతాం, ఒక 3-4 సెకండ్స్ రెస్పాండ్ అవుతాం, లేదా మనమే మాత్రమే మాట్లాడుతుంటాం, ఎదుటి వాళ్ళు మాట్లాడేమో. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఇంకో వ్యక్తితో కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే ముందు అతను చెప్పేది మనం వింటేనే. వినకపోతే ఎవరికి నచ్చదు. సో పెద్దవాళ్ళు ఏమేటంటే, ముందు వినరా బాబు, వినవటం కుదరకపోతే కనీసం వింటున్నట్టుగా నటించమని అని చెప్పారు. మనకి 2 లేకపోతే కమ్యూనికేషన్ కష్టం, స్ట్రేంజర్తో మనకి ఎక్కువ కలవదు. డోంట్ ఎగ్జాగరేట్. ఎవరిని మనం ఎగ్జాగరేట్ చేసుకోవడం, మనం డబ్బాకు కొంతమంది కదిలిస్తే చాలు వాడి చరిత్ర మొత్తం చెప్తూ ఉంటారు. అంటే ఈ చెవులు బద్దలేసిపోవాలి, చెప్తూనే ఉంటారు. ప్రతి దాంట్లో నేను అనేది చెప్తున్నాడు, యాక్చువల్ నాకు కూడా ఇలా జరిగింది ఆయన చెప్పేది పూర్తి అవ్వని, అప్పుడు చెప్పు నువ్వేది. సో ఈ ఎగ్జాగరేట్ చేసే వాళ్ళతో ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి వాళ్ళతోటి ఎక్కువసేపు కమ్యూనికేట్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. 2, హంబుల్ అంటే ఏంటి, వినమ్రత. ఈ హంబుల్ ఉన్న వాళ్ళతో ఎవరైనా మాట్లాడతారు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత కమ్యూనికేషన్లోకి వెళ్దాం. ఒకసారి అప్పట్లో ఒక టాప్ హీరో, బాలీవుడ్లో దేవానంద్ అని ఒక హీరో ఉండేవాడు, చాలామందికి తెలియదేమో ఇప్పుడు జనరేషన్కి. ఆయన చాలా ఫేమస్. ఆయన అప్పట్లో ఫోన్లు ఇవన్నీ లేవు, ఇంత నెట్వర్క్ లేదు. ఆయన ఒక రైల్లో వెళుతున్నారు, ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్తున్నారు. ఏసీకి కర్టెన్స్ కూడా ఉంటాయి. ఎక్కడో ఒకసారి కర్టెన్ తీసినప్పుడు ఒక స్టేషన్లో ఒక వ్యక్తి చూశాడు, బయట ఉన్న అభిమానకుడు, అరే మన ఫేవరెట్ హీరో ఈ ట్రైన్లో వెళ్తున్నారంట అని హడావుడి చేసి పరుగులు పెట్టాడు. ఆ ఇన్ఫర్మేషన్ బైక్ ద్వారా వెళ్ళేవారు ఎలాగో నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ ఆగినప్పుడు కూడా చాలామంది ఎగబడి చూశారంట. ఈయన చూస్తుంటే ఆ బయట నుంచే చేతులు ఊపుతుంటే ఈయనకు ఆనందం, అసలు ఎగ్జైట్ అయిపోతాం. లోపల రావడానికి గేట్ దగ్గరకు వచ్చి కనీసం ఆ చెయ్యి అద్దం మీద, అద్దం నుంచి అటుపక్క నుంచి టచ్ చేయడానికి చాలా ఎగ్జైట్ అయిపోతున్నారంట. ఈయన చాలా ఆనందపడిపోతున్నారు. ఒక 2-3 స్టేషన్స్ తర్వాత ఎడావిడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ లేదు, కామ్గా ఉండిపోయారు. వీళ్ళు ఇంత చేస్తున్నా కానీ ఎదురుగా ఉన్న మాత్రం కనీసం కదలలేదంట, మీరు ఎవరని కూడా అడగలేదంట, కనీసం పట్టించుకున్న ఆయన పని ఆయన బుక్ చదువుకున్నాడంట. ఈయనకి తట్టుకోలేకపోయాడు. డూ యు నో ఐఎమ్ దేవానంద్ అన్నాడంట.
అంటే ఆయన కామ్గా అలానే ఉన్నాడు. ఐఎమ్ దేవానంద్, టాప్ హీరో ఇన్ బాలీవుడ్ అన్నాడు. అప్పుడు కూడా ఆయన సో వాట్ అన్నాడంట. ఈయనకి షాక్. అరే నేను కనిపిస్తే చాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే ఈయనేంటి ఇలా మాట్లాడాడని. అప్పుడు ఆయన అన్నాడంట ఐఎమ్ రతన్ టాటా అన్నాడంట. అప్పుడు ఈయన షాక్. సో మన స్ట్రేంజర్స్తో మాట్లాడేటప్పుడు ఆయన ఎవరో మీకు తెలియదు కాబట్టి ముందు మీ డబ్బా కొట్టకండి. ఎందుకు చెప్తున్నాను నేను, లెట్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. సో యూ ఎంటర్డ్ దేర్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఇంగ్లీష్. యూ సాట్ ఇన్ యువర్ సీట్ అండ్ ఆపోజిట్ దెర్ ఇస్ అ పర్సన్ బిఫోర్ యూ ఆర్ టాకింగ్ టు హిమ్. హాయ్ సార్, హాయ్. సో మ్యాక్సిమం పెద్దవాళ్ళు అయితే సార్ అని యూజ్ చేయండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ పేరేంటి ఇవన్నీ అడగటం కన్నా బెస్ట్ ఏంటంటే సార్ ఆర్ యూ ఆల్సో గోయింగ్ టు సో అండ్ సో ప్లేస్. మీరు వెళ్తుంది ఒక సిటీ అనుకోండి, మీరు చెన్నై వెళ్తున్నారా, డెఫినెట్లీ విల్ సే ఓ నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు చెన్నై, ఐ విల్ డ్రాప్ డౌన్ బిఫోర్ దట్. ఓ రియల్లీ ఐఎమ్ గోయింగ్ టు చెన్నై సార్. ఇక్కడ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడక ఇష్టంగా ఉన్నారా లేదా. దెన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మే నో సంథింగ్ అబౌట్ యూ, మీరు ఏమనుకోకపోతే మీ గురించి తెలుసుకోవచ్చా. ఆన్ సీరియస్ వై అన్నాడు. నో సార్ నథింగ్, యాక్చువల్లీ ఐఎమ్ స్టూడెంట్, ఐ వాంట్ టు గెట్ సమ్ interaction with the people, or I think you are working as a professional. I want to know something about your profession. I want to learn something. మీరు ఎప్పుడైతే మీ నుంచి నేను నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఆయన భగవద్గీతలో కృష్ణుడు అయిపోతారు ఆబ్వియస్లీ. సో మనం ఏం చేస్తాం, వాట్స్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అనకుండా. సో ఇది ఒక ఫార్మల్ వే. లేదంటే ఇంకా కొంచెం స్టార్ట్ విత్ ఓకే ఐఎమ్ సో అండ్ సో. సో ఇక్కడ మనం డోంట్ ఆస్క్ పర్సనల్ క్వశ్చన్స్. అంటే మీకు పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది, లేదా మీకు ఎంత ఆస్తి, మీకు ఇవి ఎక్కువ శాతం కొంతమంది ఇష్టపడరు, చూసుకుని అడగారు. ఓకే ఇప్పుడు కడుతుంది సార్, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకోవచ్చా. నేను వేర్ ఆర్ యూ వర్కింగ్, నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను, ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. ఓ రియలీ గ్రేట్. అప్పుడు కొంచెం ఇచ్చేయండి. ఎస్, ఈజ్ ఇట్ రియలీ సో, రియలీ ఐ ఫీల్ హ్యాపీ టు సీ యూ, ఐ ఫీల్ గ్లాడ్ టు సీ యూ, ఆర్ ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ. అంటే మీరు ఒక ప్రొఫెషన్ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆబ్వియస్లీ ఫీల్. సో యాక్చువల్లీ సార్ నేను రీసెంట్గా నా డిగ్రీ అయిపోయింది, నేను కూడా సాఫ్ట్వేర్ ట్రై చేస్తున్నాను, మీరు నాకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ లేదా సలహా ఇవ్వగలరా. సార్ ఐ రీసెంట్లీ అన్నాం కాబట్టి టైం చెప్పట్లేదు కాబట్టి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ రీసెంట్లీ అనొచ్చు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ రీసెంట్లీ, ఆర్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ సాఫ్ట్వేర్ జాబ్, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ అ సాఫ్ట్వేర్ జాబ్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఆర్ కెన్ యూ గివ్ మీ సమ్ సజెషన్స్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ హౌ టు క్రాక్. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, అఫ్కోర్స్ అండి దానిలో భయపడాల్సింది ఏం లేదు, నేను బయటకు వచ్చినప్పుడు కూడా చాలా కంగారు పడ్డాను, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ తెలుసుకోండి. అఫ్కోర్స్ ఇట్స్ వెరీ కామన్ టు గెట్ ఫియర్ అబౌట్ ఇట్. వెన్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్ ఐ ఆల్సో ఫేస్ ద సేమ్ ఇష్యూ, బట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటి సార్, వాట్ డూ మీన్ ఆఫ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. మీరు వెళుతున్న జాబ్లో వాళ్ళు ఏ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పూర్తిగా తెలుసుకోండి. నేను తెలుగులో నుంచి ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంగ్లీష్ చెప్పే లోపల మీరు ఒకసారి ఆఫ్ చేసి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారని, అంతేగాని 2 క్యారెక్టర్లు వేసి 2 నేనే ఇచ్చేయాలని కాదు. ప్లీజ్ నా ఇంటెన్సిటీ అర్థం చేసుకోండి. ఎందుకంటే పూర్తిగా ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ వద్దు అంటారు, ఈ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు అసలు మీకు ఇంగ్లీష్ వచ్చని క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే చెప్తున్నాను నాన్న, మీరందరూ చాలా మంచివాళ్ళు, మీ ఇంటెన్సిటీ నాకు అర్థమైంది. సో పూర్తిగా వివరాలు తెలుసుకోండి. గెట్ టు నో ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది జాబ్ అండ్ రిక్వైర్మెంట్. సార్ అవి ఎలా తెలుసుకోవాలి, ఒక కంపెనీలో ఏ జాబ్ ఎలా ఉంది, ఆ జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో నాకు ఎలా తెలుస్తుంది. వేర్ కెన్ ఐ గెట్, ఇది ఒక ఆప్షన్. హౌ కెన్ ఐ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ కంపెనీ అండ్ దేర్ రిక్వైర్మెంట్. సో ముందుగా మీరు ఏ సెక్టార్లోకి జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సెక్టార్లో ఉన్న పనిచేస్తున్న వాళ్ళతో రిలేషన్ ఉండాలి, కనీసం కాంటాక్ట్లో ఉండాలి. ఫస్ట్ యూ నీడ్ టు గెట్ సమ్ కాంటాక్ట్ విత్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ సెక్టర్ వేర్ యూఆర్ టార్గెటింగ్ ఎట్. మీరు ఏ సెక్టార్లో జాబ్ కోసం చూస్తున్నారో ఆ సెక్టార్లో ఉన్న వాళ్ళతో మీరు కాంటాక్ట్. సార్ హౌ కెన్ ఐ గెట్ దిస్ కాంటాక్ట్. మీ సీనియర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ అందులో ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్లో కానీ సోషల్ మీడియాలో కానీ కాంటాక్ట్లోకి వెళ్ళండి. ఫస్ట్ యూ డూ వన్ థింగ్, collect the group of people data who are working in the same sector from your relatives, from your seniors, from your known persons and neighbors. After that, get in touch with the people through social media or through the mobile. Oh, అవునా సార్, వాళ్ళు ఎలా దొరుకుతారు మనకి. సో వాళ్ళ నేమ్స్ తీసుకొని వాట్సాప్లో ఫేస్బుక్లో సెర్చ్ చేయడం, గెట్ ద నేమ్స్ అండ్ సెర్చ్, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా నెంబర్ తీసుకొని మాట్లాడు. ఆర్ఎల్స్ టేక్ ద నెంబర్ ఫ్రమ్ ద పీపుల్ హూమ్ నో, వాళ్ళ కాంటాక్ట్లోకి వెళితే. ఎందుకంటే ఎక్కువ శాతం కంపెనీస్ ఈరోజు రెఫరెన్స్ ద్వారానే జాబ్ చేస్తున్నాయి. బికాజ్ మెనీ కంపెనీస్ ఆర్
గివింగ్ జాబ్స్ టు ద పీపుల్ హూ హ్యావ్ రిఫరెన్స్. అవునా సార్, ఈ విషయం నాకు తెలియదండి. ఈజ్ ఇట్ రియలీ సార్? ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ఇఫ్ నౌ, బట్ యూ హ్యావ్ గివెన్ మీ ద వాల్యుబుల్ సజెషన్. ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా అందరికీ కాంటాక్ట్లోకి వెళ్ళి ముందు ప్రజెంట్ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటో నేను తెలుసుకుంటాను. ఓ రియలీ సార్, from today onwards I'll keep my maximum effort to get the details about the opportunities and the skill set required to reach that opportunity, and I'm going to work on it seriously. అలా చేయండి సార్. సాఫ్ట్వేర్లో గ్రోత్ ఎలా ఉంటుంది? హౌ ఈజ్ ద గ్రోత్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ? ఇక్కడ గ్రోత్ కూడా మీరున్న టెక్నాలజీస్ని బట్టి, అలాగే జాబ్ వచ్చిన తర్వాత మీరు పెడుతున్న ఎఫర్ట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ద గ్రోత్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద టెక్నాలజీ వాట్ యూర్ యూజింగ్ అండ్ హౌ మచ్ ఎఫర్ట్ యూఆర్ కీపింగ్ టు గెట్ సక్సెస్. అవునా సార్? సో ఇది కూడా నాకు తెలియదండి. నేనేమనుకుంటున్నానంటే అన్ని సాఫ్ట్వేర్ జాబ్లన్నీ ఒకటే అనుకుంటున్నాను. యాక్చువల్లీ సార్, ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. ఐ థాట్ టిల్ దిస్ మూమెంట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తాం. నో, అలా కాదు. ఇక్కడ రకరకాల కోర్సెస్ ఉన్నాయి, రకరకాల టెక్నాలజీ ఉంది. దాన్ని బట్టే మీ పేమెంట్, అలాగే మీరు జాయిన్ అయిన కంపెనీని బట్టి కూడా ఉంటుంది. దెర్ ఆర్ మెనీ కంపెనీస్ అండ్ మెనీ కోర్సెస్ అండ్ మెనీ టెక్నాలజీ. బేస్డ్ ఆన్ యువర్ టెక్నాలజీ యువర్ గ్రోత్ ఫ్యాక్టర్ విల్ డిపెండ్. అవునా సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ కార్డ్ నేను తీసుకోవచ్చా? యూ హ్యావ్ గివెన్ మీ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. కెన్ ఐ హ్యావ్ యువర్ విజిటింగ్ కార్డ్? కెన్ ఐ హ్యావ్ యువర్ బిజినెస్ కార్డ్? బిజినెస్ కార్డ్కి విజిటింగ్ కార్డ్కి చాలామందికి తేడా తెలియదు. ఒకప్పుడు లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ ముందు కార్డ్ ఇచ్చి పలానా టైంలో మాత్రమే కలవమనేవాళ్ళు. అది విజిటింగ్ కార్డ్. ఆ కార్డ్ చూపిస్తే నేను ఆల్రెడీ ముందు మాట్లాడాను, ఈ టైంలో విజిట్ చేస్తానని పెట్టుకున్నాను, దాని గుర్తుగా ఈ కార్డ్ అనేవాళ్ళు. అది విజిటింగ్ కార్డ్. ఇప్పుడు ఇచ్చే అన్ని బిజినెస్ కార్డ్స్ నేను ఇస్తా. ఐఎమ్ సుందర్ అండి, ఐఎమ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్. నా కార్డ్ ఇస్తున్నా. ఎవరు ఇస్తున్నా? నన్ను నేను ప్రమోట్ చేయడానికి నా పేరు, నా నెంబరు, దాంతోపాటు నేను ఏమేమి కోర్సెస్ చెప్తానో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది కాబట్టి అది బిజినెస్ కార్డ్ అవుతుంది. అర్థమైంది కదా? విజిటింగ్ కార్డ్ అంటే పర్టికులర్ వ్యక్తిని పర్టికులర్ టైంలో కలవడానికి ముందుగా మీరు విజిట్కి ఫిక్స్ చేసుకుంది విజిటింగ్ కార్డు. బిజినెస్ కార్డ్ అంటే మనం ఇప్పుడు ఇస్తున్న విజిటింగ్ కార్డ్స్ కాదు, బిజినెస్ కార్డ్స్ ఎక్కువ చేద్దాం. ఎందుకంటే విన్ విన్. నేను ప్రమోట్ చేసుకుంటున్నాను, నాకు కాల్ చేయటం ద్వారా నువ్వు ఒక సర్వీస్, బెస్ట్ సర్వీస్ తీసుకున్నావు కాబట్టి. సో కార్డ్, కెన్ ఐ హ్యావ్ విజిటింగ్ కార్డ్? ఎస్ ప్లీజ్ సార్, ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇది క్లోజింగ్ అనమాట. ఇలా మీరు మాట్లాడే ట్రై చేయండి. దీని తర్వాత 2-3 సందర్భం, నేను ట్రైన్లో సందర్భం చెప్పా, మీరు బస్సులో ట్రై చేయండి. అలాగే ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు కస్టమర్తో ఎలా మాట్లాడుతారో ట్రై చేయండి. అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడికి వచ్చిన నా స్టూడెంట్తో ఏమేమి మాట్లాడుతూ ట్రై చేయండి. మీరు ప్రయత్నిస్తున్నప్పుడు ఏవైతే డౌట్స్ వస్తున్నాయో, ఎక్కడ మాట్లాడలేకపోతున్నారో దాని గురించి కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. మీకు ఇంగ్లీష్ వచ్చేంత వరకు సపోర్ట్ చేయడానికి మేమున్నాం. థ్యాంక్ యూ.